మార్చి యొక్క ప్రయోజనాలు. కుంభరాశి ఎలా ఉంటుంది? శీతాకాలం సుదీర్ఘ కాలం తర్వాత మార్చి నెల మన జీవితాలకు జీవితాన్ని మరియు సూర్యరశ్మిని పునరుద్ధరిస్తుంది. నిజానికి రోమన్ దేవుడు ఆధారంగా ఈ నెలను మార్స్ అని పిలిచేవారు. షరతులు లేని ప్రేమ నెలను అనుసరించి మేము ఇప్పుడు మార్చిలో ఉన్నాము. ఇది అభివృద్ధి, శక్తి మరియు శక్తిని సూచిస్తుంది. మార్చిలో రెండు ముఖ్యమైన ఖగోళ కదలికలు ఉన్నాయి. మార్చి 6, 2023న క్రమశిక్షణకు గ్రహమైన శనిగ్రహం కుంభరాశిలో ఉదయిస్తుంది. 12 మార్చి 2023న అందం మరియు ప్రేమ యొక్క గ్రహం అయిన శుక్రుడు మేష రాశిలో దృఢమైన రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి అన్ని రాశిచక్ర గుర్తులు నిస్సందేహంగా ఈ కదలికల ద్వారా ప్రభావితమవుతాయి. కాబట్టి ఈ సంకలనం ద్వారా మేము మార్చి జాతకం వారి జీవితంలోని అన్ని రంగాలలోని 12 రాశుల కోసం ఏమి చెబుతుందో తెలుసుకుంటాము. మార్చి జాతకం. కుంభరాశి. ఈ మార్చి జాతకం ప్రకారం ఈ తెలివైన స్థానికులు శని స్థానం కారణంగా వారి వృత్తిలో సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ ముందుకు సాగుతుంది. ఈ కాలంలో వ్యాపార స్థానికులు ఆశించిన పురోగతిని అందుకోలేరు. బృహస్పతి మరియు శని స్థానాల కారణంగా ఈ స్థానికుల విద్యా ప్రాంతం హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ స్థానికులు తమ చదువులపై ఎక్కువ దృష్టి పెట్టాలి మరియు దాని ద్వారా వారు మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ జీవితం కూడా వైవిధ్యాలను చూస్తుంది మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి సహకారం తప్పనిసరి. శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ స్థానికుల ప్రేమ మరియు వైవాహిక జీవితం సమస్యలను ఎదుర్కొంటుంది. ఆర్థిక దృక్కోణంలో సమయాలు సవాలుగా ఉండవచ్చు కానీ బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల పొదుపు ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెలాఖరులో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా స్థానికులు నొప్పి మరియు ఒత్తిడి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. అయితే బృహస్పతి మరియు రాహువుల అనుకూల స్థానాల కారణంగా ఈ స్థానికులు ఎలాంటి ఆరోగ్య సమస్యను అధిగమిస్తారు. ఈ స్థానికులు ప్రతిరోజు శని చాలీసాను పఠించడం మరియు కుక్కలకు ఆహారం ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాగ్నియాస్ట్రో ప్రొఫెషనల్ రిపోర్ట్తో ఉత్తమ కెరీర్ కౌన్సెలింగ్ పొందండి.